Good morning, students. Today in this video we are going to learn about applications of Gauss law. Two applications. First one is electric field due to uniformly charged sphere, and second one is electric field due to infinite conducting sheet of charge. ఈ వీడియోలో మనం గాస్ లా యొక్క అప్లికేషన్స్ గురించి నేర్చుకుంటాం. మొదటి అప్లికేషన్ ఏకరీతిగా ఆవేశపూరితమైన గోళం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత. రెండవది అనంత వాహక పలక వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత. సో దానికి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ అప్లికేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. సో ఒక స్పియర్ కన్సిడర్ చేస్తాం. దాని యొక్క సెంటర్ ఓ అనుకుంటున్నాము. రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నాము. అండ్ దాని మీద ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్పియర్ వల్ల డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. దాన్ని 3 కేసెస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే పాయింట్ కనుక స్పియర్ బయట ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ పాయింట్ పి అనేది సర్ఫేస్ మీద ఉన్నప్పుడు, అలాగే థర్డ్ది సర్ఫేస్ లోపల ఉన్నప్పుడు. ఈ 3 కేసెస్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ కేస్ ఏంటి? ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అట్ అన్ అవుట్ సైడ్ పాయింట్. సో దానికి ఈ పాయింట్ పి దగ్గర ఈ స్పియర్ వల్ల డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాము అంటే ఆ పాయింట్ పి అనేది ఓ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఉంది అని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఇంటెన్సిటీ కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాము అంటే ఒక స్పెరికల్ గాషియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటున్నాం. గాషియన్ సర్ఫేస్ అంటే నథింగ్ బట్ ఇమాజినరీ క్లోజ్డ్ సర్ఫేస్ని గాషియన్ సర్ఫేస్ అంటాం. అలాంటి ఒక స్పెరికల్ గాషియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఛార్జ్ అనేది మనం ఎలా చెప్పుకున్నాము? యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనుకుంటున్నాం కదా. సో సిమెట్రీ ఆఫ్ ఛార్జ్ ప్రకారం కూడా ఈ సర్ఫేస్ మీద కూడా ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆ డైరెక్షన్ ఆఫ్ ఈ ఎలా ఉంటుంది అంటే మనం ఏ సర్ఫేస్ దగ్గర తీసుకున్నట్లయితే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ అవుతుంది. అంటే ఇట్లా ఏ సర్ఫేస్ దగ్గర తీసుకున్నట్లయితే ఆ సర్ఫేస్ దగ్గర అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్, ఇలా ఏ సర్ఫేస్ దగ్గర తీసుకున్నా ఉంటుంది. సో పాయింట్ పి దగ్గర ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు పి చుట్టూ ఒక స్మాల్ ఏరియా డిఎస్ కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి? ఈ పి దగ్గర ఉన్న ఈ చుట్టూ ఈ డిఎస్ యొక్క ఈ ఏరియాకున్న ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈ మొత్తం సర్ఫేస్ అంతటి వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు దానికి గాస్ లా మనం అప్లై చేస్తాం. సో ఈ స్మాల్ ఏరియాకున్న ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ ఏరియా డిఎస్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఆ సర్ఫేస్కి అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ స్మాల్ ఏరియాకున్న ఫ్లక్స్ ఏమవుతుంది అంటే స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ ఈ అండ్ డిఎస్. సో డి5 ఏమవుతుంది? ఈ డాట్ డిఎస్ అవుతుంది. కానీ డాట్ ప్రోడక్ట్ తీసేస్తే ఏమవుతుంది? కాస్ ఈడిఎస్ కాస్ తీటా అవుతుంది. తీటా రెండు ఎలా ఉన్నాయి? ఇక్కడ రెండు ప్యారలల్గా ఉన్నాయి. అంటే తీటా ఏమవుతుంది? 0 అవుతుంది. సో కాస్ 0 ఎంత? 1. సో అక్కడ టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది? ఈడిఎస్ అవుతుంది. కానీ మనం ఈ స్మాల్ ఏరియాకున్న ఫ్లక్స్ ఈడిఎస్ అయింది. సో ఈ టోటల్ గాషియన్ సర్ఫేస్ అంతటికీ కావాలి కదా. సో దానికి ఏమవుతుందంటే ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? phi = ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ ఆర్ ఈ అన్నిటికి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్. డిఎస్ ఇక్కడ ఏంటి? మనం తీసుకున్న సర్ఫేస్ ఎలాంటి సర్ఫేసు?
స్పెరికల్ గాషియన్ సర్ఫేస్ కదా. సో స్పియర్ యొక్క ఏరియా 4πr². ఇంటిగ్రల్ డిఎస్ అంటే నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. సో మనం తీసుకున్నది స్పియర్ కాబట్టి స్పియర్ యొక్క ఏరియా 4πr² కాబట్టి స్మాల్ ఆర్ ఎందుకు తీసుకున్నాము, పాయింట్ పి అనేది ఆర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి స్మాల్ ఆర్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. దీనికి ఇప్పుడు గాస్లా అప్లై చేస్తున్నాం. ఏంటి గాస్లా, మనం తీసుకున్న సర్ఫేస్కున్న ఫ్లక్స్ వాల్యూ అక్కడున్న ఛార్జ్కి Q1/ε టైమ్స్ ఉంటుంది అనేది మనకి గాస్లా. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి మనకున్న ఫ్లక్స్ వాల్యూ ఎంత, E × 4πr². సో గాస్లా ప్రకారం 1/ε0 × Q. సో దాని నుంచి సబ్స్టిట్యూట్ చేసి E = 1/4πr² × Q/ε0 ఆర్ E = 1/4πε0 Q/r² అయింది. ఇదే వాల్యూ ఏంటి, స్పియర్ బయట కనుక మనం పాయింట్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఇది. అలా కాకుండా స్పియర్ మీద కనుక ఆ పాయింట్ తీసుకున్నట్లయితే స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది, క్యాపిటల్ ఆర్ ఇది, ఓ అనేది సెంటర్ అనుకుంటే కనుక ఈ ఆరు రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుందంటే ఈ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే E = 1/4πε0 Q/r² అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏకరీతి ఆవేశపూరితమైన గోళం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కుంటున్నాం. దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఒక గోళాన్ని తీసుకున్నాము, ఏ అనే గోళాన్ని, దాని యొక్క కేంద్రకం O అనుకుంటున్నాము, దాని యొక్క వ్యాసార్థం R అనుకుంటున్నాము, దాని మీద ఆవేశం అనేది ఏకరీతిగా విస్తరించబడి ఉంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ గోళం వల్ల 3 సందర్భాల్లో మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కుంటున్నాం. ఒకటి బిందువు గనుక గోళం వెలుపల ఉన్నప్పుడు, రెండోది తలం మీద ఉన్నప్పుడు, మూడోది తలం లోపల ఉన్నప్పుడు. ఈ 3 సందర్భాల్లో మనం ఈ గోళం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కుంటున్నాం. సో దానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, మొదటి సందర్భం గోళం వెలుపల P అనే బిందువు తీసుకున్నట్లయితే ఈ గోళం వల్ల P బిందువు దగ్గర ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవడం కోసం ఒక గాషియన్ తలాన్ని నిర్మించుకుంటున్నాం. గాషియన్ తలము అంటే ఏంటి అంటే ఒక ఊహాత్మక ఏదైనా ఒక సంపూర్ణ తలం, అది ఏ ఆకారమైనా కలిగి ఉండొచ్చు, అది క్లోజ్ అంటే ఒక సంపూర్ణ తలమై ఉండాలి. విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒక సంపూర్ణ తలాన్ని గాషియన్ తలం కింద అనుకుంటాం. సో అలాంటి ఒక గోళాకార గాషియన్ తలాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఆవేశం అనేది గోళానికి ఏకరీతిగా విస్తరించబడి ఉంది కదా ఈ గోళానికి. సో సౌష్ఠవ రీత్యా ఈ గాషియన్ తలానికి కూడా మనకి ఆవేశం అనేది ఏకరీతిగా విస్తరించబడి ఉండి, ఈ యొక్క దిశ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న తలానికి లంబ దిశలో ఉంటుంది. అంటే తలం ఎక్కడ తీసుకున్నట్లయితే అక్కడ ఆ తలానికి లంబ దిశలో ఉంటుంది. ఇలా ఎక్కడ తీసుకుంటే అక్కడ. ఇప్పుడు ఈ P బిందువు చుట్టూ ఒక అల్పాంశం ds తీసుకుంటున్నాం. ఇది ఈ దిశ కదా, ds దిశ ఎలా ఉంటుంది, మనం తీసుకున్న తలానికి లంబ దిశలో ఉంటుంది కాబట్టి ఇది కదా తలానికి లంబ దిశలో ఇది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ P చుట్టూ ఉన్న అల్పాంశం వల్ల ఏర్పడిన అభివాహం కనుక్కుని, మొత్తం ఈ గాషియన్ తలం అంతటి వల్ల ఏర్పడిన అభివాహం కనుక్కుని దానికి గాస్ నియమం అనువర్తింపచేస్తాం. సో ఈ అల్పాంశంకు ఉన్న అభివాహం ఏమవుతుంది, నిర్వచనం ప్రకారం, విద్యుత్ అభివాహం నిర్వచనం ప్రకారం d∅e = E.ds అవుతుంది. డాట్ ప్రోడక్ట్ తీసేస్తే EDS cos θ అవుతుంది. కానీ ఇక్కడ ఈకి డిఎస్కి మధ్యన ఉన్న కోణం ఏమైంది, రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి θ వాల్యూ శూన్యమైంది. అంటే EDS cos 0 అయింది. cos 0 అంటే ఏంటి, ఎంత, cos 0 1 కాబట్టి మనకి అక్కడ అల్పాంశానికి ఉన్న అభివాహం ఎంత అవుతుందంటే
EDS అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ అల్పాంశానికి ఉన్న అభివాహం విలువ ఇంత, కానీ మొత్తం ఈ గాషియన్ తలం అంతటికీ ఉన్న అభివాహం కావాలి కాబట్టి దానికి సమాకలనం చేస్తాం. సమాకలనం చేసినప్పుడు ఈ అనేది అన్ని బిందువుల దగ్గర ఏకంగా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఈ బయటికి తీసుకొచ్చేస్తే ఈ తలం ఎలాంటి తలం, గోళాకార తలం కాబట్టి ఆ గోళం యొక్క వైశాల్యం ఎంత అంటే 4πr² కాబట్టి ఈ మొత్తం ఈ గోళాకార గాషియన్ తలానికి ఉన్న అభివాహం ఎంత ఉంటుందంటే ఇంత. ఇప్పుడు దీనికి గాస్ నియమం అనువర్తింపజేస్తున్నాం. అంటే అభివాహం విలువ ఎంత, ఇది = 1/4πε0 Q. దాని నుంచి E ఇంత, ఆర్ E = 1/4πε0 Q/r² అవుతుంది. ఇప్పుడు రెండో సందర్భం ఏంటి, మనం తీసుకున్న తలం లోపల తలం మీద కనుక బిందువు ఉంటే, తలం మీద బిందువు ఉంటే అంటే P అనేది ఇక్కడ ఉంటే అప్పుడు ఇక్కడ ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత దానికి ఏమవుతుంది, r అనేది ఈ వ్యాసార్థం ఈ వ్యాసార్థం అయింది కాబట్టి దీన్ని ఇందులో ప్రతిక్షేపిస్తే ఈ సందర్భంలో మనకి P దగ్గర ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుందంటే E = 1/4πε0 Q/r². నెక్స్ట్ మూడో సందర్భం ఏంటి, మనం తీసుకున్న గోళం, దాని యొక్క కేంద్రం, దాని యొక్క వ్యాసార్థం, మనం తీసుకున్న స్పియర్ ఇది, అండ్ దాని యొక్క సెంటర్ O అండ్ రేడియస్ R, అండ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుంటున్నాం. ఇప్పుడు థర్డ్ కేసు, మనం సర్ఫేస్ లోపల ఇన్సైడ్ పాయింట్లో కనుక కన్సిడర్ చేసినప్పుడు ఆ ఇన్సైడ్ పాయింట్ O నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, r డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ P దగ్గర ఈ స్పియర్ వల్ల డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడం కోసం ఒక స్పెరికల్ గాషియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకుని సిమెట్రీ ఆఫ్ ఛార్జ్ ప్రకారం దీనికి కూడా ఛార్జ్ అనేది యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి E అనేది అవుట్వర్డ్ డ్రా నార్మల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే. సో ఇప్పుడు మళ్ళీ ఒక స్మాల్ ఏరియా DS కన్సిడర్ చేస్తున్నాము. అలాగే DS డైరెక్షన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా అవుట్వర్డ్ నార్మల్గా ఉంటుంది, అలాగే లంబంగా ఉంటుంది. అలాగే ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది, మనం తీసుకున్న ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ అనేది మనం తీసుకున్న సర్ఫేస్కి అవుట్వర్డ్ నార్మల్. సో ఈ స్మాల్ ఏరియాకు ఉన్న ఫ్లక్స్ ఎంత అవుతుంది, d∅e = E.ds, ఆర్ డాట్ ప్రొడక్ట్ తీసేస్తే EDS cos θ. బట్ E అండ్ DS ఎలా ఉన్నాయి, తీటా వాల్యూ 0 కాబట్టి సేమ్ ఇందాకలానే EDS అవుతుంది. సో మొత్తం ఈ స్పెరికల్ గాషియన్ సర్ఫేస్ అంతటి వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే ∅ = E × 4πr². ఇప్పుడు మనకేం కావాలి, మనం తీసుకున్న సర్ఫేసు లోపల సర్ఫేస్ కాబట్టి ఈ సర్ఫేస్కి ఎంత ఛార్జ్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎంత అవుతుంది అంటే ఈ సర్ఫేస్కి ఉన్న వాల్యూమ్ ఇంటూ యూనిట్స్ వాల్యూమ్కి ఉన్న ఛార్జ్, అదెంత అంటే ρ. సో ఈ వాల్యూమ్ ఎంత ఉంటుంది, స్పియర్ కదా, స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3πr³ ఇంటూ ρ. కానీ మనకి ఇక్కడ ρ అంటే ఏంటో తెలియాలి కదా, నథింగ్ బట్ ఛార్జ్ డెన్సిటీ కదా, అంటే టోటల్ ఛార్జ్ పర్ వాల్యూమ్. టోటల్ ఛార్జ్ ఆఫ్ ద స్పియర్ ఎంత, Q. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఎంత, 4/3πr³, ఆర్ దాన్ని ρ = 3Q/4πr³ అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఇప్పుడు ఈ 7ని 6లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఛార్జ్ Q = 4/3πr³ ఇంటూ రో ప్లేస్లో ఏం రాస్తున్నాము, 3Q/4πr³. 4π 3 అయిపోతుంది. సో మిగిలింది ఇది ఈక్వేషన్ నెంబర్ 8. ఇప్పుడు గాస్ లా అప్లై చేస్తున్నాం. ఏంటి, ∅ = Q/ε0. ఇక్కడ ∅ అంటే ఏంటి, ఇది 4πr², 1/ε. ఇక్కడ Q అంటే ఏం రాస్తాము, ఇది Q × r/r². ఇక్కడ r³ ఇక్కడ r² క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ r ఉంటుంది. సో ఈ ఏమవుతుంది, 1/4πε0 Q r/r³ అవుతుంది. ఇది ఇన్సైడ్ పాయింట్లో డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ.
ఇప్పుడు మూడో సందర్భం ఏంటి, మనం తీసుకున్న గోళం దాని యొక్క కేంద్రకం O, దాని యొక్క వ్యాసార్థం R, దాని మీద ఆవేశం అనేది ఏకరీతిగా విస్తరించబడి ఉంది అనుకుంటున్నాము. ఇప్పుడు గోళం లోపల P అనే బిందువు తీసుకుంటే అది O నుండి R దూరంలో ఉంది అనుకుంటున్నాము. ఈ P బిందువు దగ్గర ఈ గోళం వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాము అంటే ఒక గోళాకార గౌసియన్ తలాన్ని నిర్మించుకున్నాము. ఈ సౌష్టవరీత్యా ఆవేశం అనేది ఇక్కడ కూడా ఏకరీతిగా విస్తరించబడి ఉంది. అండ్ ఈ దిశ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న తలానికి లంబ దిశలో ఉంటుంది. ఇప్పుడు P చుట్టూ ఒక అల్పాంశం DS తీసుకుంటున్నాము. DS యొక్క దిశ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న తలానికి లంబ దిశలో ఉంటుంది. అలాగే విద్యుత్ క్షేత్రం దిశ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఈ అల్పాంశానికి ఉన్న అభివాహం ఎంత ఉంటుంది అంటే ఈ డాట్ డిఎస్ అవుతుంది. రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి తీటా డాట్ ప్రొడక్ట్ ఈడిఎస్ కాస్ తీటా అవుతుంది, తీటా 0 అవుతుంది, కాస్ 0 1 కాబట్టి ఈడిఎస్ అయింది. సో మొత్తం మనకి ఈ తలం అంతటికీ కావాలి కాబట్టి అభివాహం దాన్ని సమాకలనం చేస్తున్నాము. దీని యొక్క వైశాల్యం 4πr² కాబట్టి అది ఈక్వేషన్ నెంబర్ 5 అయింది. ఇప్పుడు మనం ఈ తలం లోపల మనం బిందువు తీసుకున్నాం కాబట్టి ఈ గౌసియన్ తలానికి ఏర్పడిన మొత్తం ఆవేశం కనుక్కోవాలి. అది ఎంత ఉంటుంది అంటే దీని యొక్క ఘనపరిమాణం ఇంటూ ప్రమాణ ఘనపరిమాణానికి ఉన్న ఆవేశం, దాన్ని రో అంటాం. ఈ రో విలువ ఎంత అంటే మనం తీసుకున్న ఈ గోళం యొక్క ఆవేశం బై దీనికున్న ఘనపరిమాణం 4/3πr³. సో దాని విలువ 3q/4πr³ అవుతుంది. ఇప్పుడు దీన్ని 6లో ప్రతిక్షేపిస్తే కనుక 4π క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఇది. ఇప్పుడు గాస్ నియమం అనువర్తింప చేస్తున్నాం. ఏంటి, φ = q/ε0. ఇక్కడ φ ఏమవుతుంది, ఇది q/ε0లో 1/ε ఇంటూ q అంటే ఏంటి, ఇది రాసుకోవాలి. సో ఇక్కడ r³ r² క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ r మిగులుతుంది. అంటే ఈ వాల్యూ 1/4πε0 qr/r³ అంటే q/4πε0 r/r³. ఇది తలం లోపల కనుక తీసుకున్నట్లయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువ ఇలా ఉంటుంది. ఇది గాస్ లా యొక్క మొదటి అనువర్తనం. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ చార్జ్. సో దీనికి ఏం చేస్తున్నాము అంటే ఒక ఇన్ఫైనైట్ ఛార్జ్ ఉన్న ఒక షీట్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇలాగా ఛార్జ్ అనేది యూనిఫామ్గా ఇన్ఫినిటీ ఛార్జ్ ఉన్న ఒక షీట్ తీసుకున్నాం. ఈ షీట్ బయట దాని దగ్గరలో ఒక పాయింట్ P తీసుకుని ఈ షీట్ వల్ల ఈ పాయింట్ P దగ్గర డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఒక సిలిండ్రికల్ గౌసియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకున్నాం. మనం తీసుకున్న షీట్ లోపల ఎటువంటి ఫీల్డ్ ఉండదు కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న సిలిండ్రికల్ గౌసియన్ సర్ఫేస్లో అంటే ఈ ప్లేస్లో ఎటువంటి ఛార్జ్ ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఈ ఎండ్ వల్ల మనకు డెవలప్ అయిన ఫ్లక్స్ 0 ఉంటుంది. సో ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈ ఎండ్ వల్ల ఈ కర్వ్డ్ సర్ఫేస్ వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్ కనుక్కోవాలి. సో దానికి ఏం చేస్తున్నాము అంటే ఒక సిలిండ్రికల్ గౌసియన్ సర్ఫేస్ తీసుకున్నాం కదా, ఈ సర్ఫేస్లో మళ్ళీ ఒక స్మాల్ ఏరియా DS తీసుకుంటున్నాం. ఇక్కడ పాయింట్ P ఉంది. ఈ P దగ్గర డెవలప్ అయిన మనం ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దీనికి ఈ DS రెండు ఎలా ఉంటాయి, ఇక్కడ ఛార్జ్ మనకి ఎలా ఉంది, ఇలా ఉంది, షీట్ ఇలా ఉంది కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎక్కడ తీసుకున్నా ఇలా ఉంటుంది. సో అంటే ఇక్కడ ఇలా ఉంటుంది. అలాగే మనం DS ఏంది కన్సిడర్ చేస్తున్నాము, ఈ అల్పాంశం ఈ స్మాల్ ఏరియా కాబట్టి DS ఇది, అంటే ఇది DS, ఇది E. సో ఈ ఎండ్కి అంటే ఇది లెఫ్ట్ ఎండ్, ఇది రైట్ ఎండ్, ఇది కర్వ్డ్ సర్ఫేస్. ఈ ఎండ్లో ఈ DS ఏమవుతుంది, రెండు ప్యారలల్గా ఉంటున్నాయి. ఇక్కడ లోపల ఎటువంటి ఫీల్డ్ ఉండదు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ ఎండ్లో మనకి దానివల్ల డెవలప్ అయిన ఫ్లక్స్ 0 అయిపోతుంది. ఇంకా మిగిలింది ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్. ఇక్కడ DS డైరెక్షన్ ఏమో ఇది ఇలా తీసుకుంటున్నాము, ఇక్కడ తీసుకుంటున్నాం.
ఇక్కడ ఫిగర్లో వేసేటప్పుడు ఇది డిఎస్ పొరపాటున పడింది, ఇక్కడ ఇది ఈ డైరెక్షన్. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఈ సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేస్కి 3 చోట్ల ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్లక్స్. ఈ స్మాల్ ఏరియాకి అలాగే ఇక్కడ ఈ సర్ఫేస్కి. కానీ ఈ సర్ఫేస్ ఎందులో ఉంది, షీట్ లోపలికి ఉంది కాబట్టి, షీట్ లోపల ఎటువంటి ఛార్జ్ ఉండదు కాబట్టి ఈ సర్ఫేస్ వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్ 0 అయిపోతుంది. సో ఈ సర్ఫేస్ వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్లో ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ తీసుకున్న ఇలాగే ఉంటుంది కదా, అంటే ఇక్కడ తీసుకున్న ఇలాగే ఉంటుంది, ఇక్కడ తీసుకున్న ఇలాగే ఉంటుంది. ఇప్పుడు డిఎస్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, మనం సర్ఫేస్ ఇలా తీసుకుంటున్నాం కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ సర్ఫేస్ ఎలా ఉంది, ఇలా పైకి ఉంది కాబట్టి పై ఉంటుంది. అంటే ఇది డిఎస్ డైరెక్షను, ఇది ఈ డైరెక్షను. ఇక్కడ ఇది ఈ డైరెక్షను, ఇది డిఎస్ డైరెక్షను. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇక్కడ పర్పెండికులర్గా ఉన్నాయి. పర్పెండికులర్గా ఉన్నప్పుడు కాస్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. కాస్ 90 ఎంత, 0. సో అంటే ఇక్కడ డెవలప్ అయిన ఫ్లక్స్ ఏమవుతుంది అంటే, కర్వ్ సర్ఫేస్ వల్ల 0 వస్తుంది, అలాగే లెఫ్ట్ ఎండ్ వల్ల 0 వచ్చింది. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉండడం వల్ల ఈ డాట్ డిఎస్ ఏమవుతుందంటే ఫ్లక్స్ ఏమవుతుందంటే ఈ డాట్ డిఎస్ అవుతుంది. ఇక్కడ ఈ సర్ఫేస్ మనం ఏరియా కనుక ఎస్ అనుకుంటే కనుక ఆ సర్ఫేస్ ఏరియా ఎస్ అవుతుంది. అంటే ఈ స్మాల్ ఏరియాకు ఉన్నదేమో ఈ డిఎస్ అవుతుంది, మొత్తం ఈ సర్ఫేస్ అంతటి వల్ల డెవలప్ అయిన ఫ్లక్స్ ఏమో ఈఎస్ అవుతుంది, ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఎస్ అనుకుంటున్నాం కాబట్టి. సో మొత్తం ఈ సర్ఫేస్ అంతటి వల్ల ఈ పాయింట్ పి దగ్గర డెవలప్ అయిన మొత్తం ఫ్లక్స్ ఈఎస్ అవుతుంది. సో దానికి గాస్ లా అప్లై చేస్తున్నాం. ఈ ఏరియా ఈఎస్ ఫై ఏమైంది, ఈఎస్ అయింది. ఈఎస్ ఈక్వల్ టు క్యూబ్ ఎప్సిలాన్ నాట్. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ ఛార్జ్ ఉన్న షీట్ తీసుకున్నాము. సో యూనిట్ సర్ఫేస్కి ఉన్న ఛార్జ్ ఎంత అంటే సిగ్మా అనుకుంటున్నాం, అంటే ఛార్జ్ పర్ సర్ఫేస్. ఆ క్యూని ఎలా రాయొచ్చు, ఈ ఇంటూ ఎస్, సిగ్మా ఇంటూ ఎస్, సిగ్మా ఎస్ బై ఎప్సిలాన్ నాట్, ఆర్ ఎస్ క్యాన్సిల్ అయిపోతే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇది ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ వల్ల డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అనంత వాహక పలక వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. సో అనంత ఆవేశంతో ఆవేశపూరితమైన ఒక పలక తీసుకున్నాం. సో ఒక ప్రమాణ తలానికి ఉన్న ఆవేశం ఎంత అనుకుంటున్నాం అంటే సిగ్మా అనుకుంటున్నాం. ఇప్పుడు దీని దగ్గరలో ఒక పి అనే బిందువు తీసుకుని ఈ పి వల్ల ఈ పలక వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. దానికి ఏం చేస్తున్నాము, ఒక స్తూపాకార గాషియన్ తలాన్ని నిర్మించుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్నది ఈ పలక లోపల ఎటువంటి ఆవేశం ఉండదు కాబట్టి ఈ తలం వల్ల ఏర్పడిన అభివాహము 0 అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా రెండు చోట్లే ఇక్కడ తీసుకోవాలి. ఏంటి, ఇక్కడ స్తూపము ఈ ఎండ్ దగ్గర అంటే ఈ కుడివైపు, అలాగే ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద కనుక్కుంటాం. సో ఈ స్తూపం ఇలా ఉంది, ఇక్కడ ఒక అల్పాంశం తీసుకున్నాం. అల్పాంశం యొక్క దిశ, అల్పాంశాన్ని ఏమనుకుంటున్నాం, డిఎస్ అనుకుంటున్నాం కాబట్టి డిఎస్ దిశ ఇలా ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న వాహక పలక ఇలా ఉంది కదా, అంటే ఆవేశం ఇలా ఉంది కదా, అంటే దీనికి ఉన్న క్షేత్రం ఎలా ఉంటుంది అంటే దిశ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ తీసుకున్న ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఒక అల్పాంశం తీసుకున్నట్లయితే ఈ దిశ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఇలాగే ఉంటుంది, ఇది ఈ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ దిశ ఇలా ఉంది, ఇలా ఒక స్తూపాకార గాషియన్ తలాన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ స్తూపంలో ఇక్కడ ఒక అల్పాంశము, ఇక్కడ ఒక అల్పాంశాన్ని తీసుకుంటున్నాం. ఇది ఎలాగా ఇందులో ఉంది కాబట్టి మనకి లోపలికి ఎటువంటి ఆవేశం ఉండదు కాబట్టి ఇక్కడ దీనివల్ల ఏర్పడిన అభివాహం శూన్యమైపోతుంది. సో ఈ అల్పాంశానికి ఉన్న అభివాహం కనుక్కోవాలి. సో దానికోసం అభివాహం కనుక్కోవాలి అంటే మనకి అభివాహం నిర్వచనం ప్రకారం ఏంటి, ఈ మరియు డిఎస్ యొక్క అదిశాలు అర్థమే కదా. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ యొక్క దిశ ఎలా ఉంటుంది, మనం తీసుకున్న అల్పాంశం యొక్క దిశ ఎలా ఉంటుంది. ఎందువల్ల, మనం తీసుకున్న పలక మీద ఆవేశంలో ఏకరీతిగా విస్తరించబడింది కదా, దాని దిశ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అందుకని ఇక్కడ తీసుకున్నా ఈ ఇలాగే ఉంటుంది, ఇక్కడ తీసుకున్నా మనకి ఈ ఇలాగే ఉంటుంది. కానీ డిఎస్ మనం స్తూపానికి ఇటువైపు తీసుకున్నాం కాబట్టి డిఎస్ ఇక్కడ ఉంటుంది.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, పైకి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి డిఎస్ దిశ ఎలా ఉంటుంది, ఒకవేళ ఇక్కడ అల్పాంశం తీసుకున్నట్లయితే ఇటువైపు ఉంటుంది, ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇలా ఉంటుంది. అందుకని ఇక్కడ డిఎస్ దిశ ఏమో ఇలా పైకి ఉంది, ఈ దిశ ఇలా ఉంది. అంటే రెండు యొక్క కోణం ఎలా ఉంది, 90 degrees ఉంది. అందుకని దీనివల్ల ఏర్పడిన అభివాహం ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఫస్ట్, ఈ డిఎస్ ఇక్కడ స్మాల్ ఏరియా కన్సిడర్ చేస్తున్నాము. ఇది డిఎస్ డైరెక్షను, ఇది ఈ డైరెక్షను. సో ఈ రెండు యాంగిల్ 90 degrees కాబట్టి cos 90 0 అయిపోతుంది. ఇది θ 0 కాబట్టి cos 0 1 కాబట్టి మనకేంటి, ఓన్లీ ఈ ఎండ్ వల్ల మాత్రం డెవలప్ అయిన ఫ్లక్స్ ఉంటుంది. సో అది ఇంత. అంటే ఇక్కడ ఏంటి, ఈ స్మాల్ ఏరియా కాకుండా మొత్తం ఈ సర్ఫేస్ అంతటి వల్ల పీ దగ్గర డెవలప్ అయిన ఫ్లక్స్ ఇది. ఈ డాట్ ఎస్, ఎందుకు ఎస్ అని తీసుకున్నాము, ఈ సర్ఫేస్ యొక్క ఏరియా ఎస్ అనుకుంటే కనుక ఈఎస్ అవుతుంది. సో టోటల్ ఫ్లక్స్ ఎంత అంటే 5 = ES. ఇప్పుడు గాస్ నియమం అనువర్తింపజేస్తున్నాం. ఈ 5 ఎంత, ఈఎస్ అనుకుంటున్నాం కదా, ES = Q/ε0. కానీ మనకి ఇది అనంతవాహకమైన పలక అయినప్పుడు ఒక ప్రమాణ తలాన్ని తీసుకున్నట్లయితే దానికి ఉన్న ఆవేశం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. సో దాని నుంచి క్యూ ఏమైనా వేయచ్చు, σS. అది ప్రతిక్షేపిస్తే కనుక ఎస్ క్యాన్సిల్ అయిపోతే మనకి E = σ/ε0. ఇది ఒక అనంతవాహక పలక వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత. థ్యాంక్ యూ.